రోజు వాళ్ళు, రేపు నీవు, రోజు ఈ పేపరు, రేపు నీ పేపరు. ఇంకా సామాన్యులకి ఏం న్యాయం జరుగుతుంది? ఇంకా సామాన్యుని పట్టించుకునే వాళ్ళు ఎలాగైనా సార్ టీచర్ అవ్వాలి, బాగా చదువు. చింతల్లి అమ్మా ఏం చేస్తున్నారా? చదువుకుంటున్నానమ్మా. ఎందుకురా చదువుకోవడం? చదువు దేనికి? కాంపిటేటివ్ ఎగ్జామ్ కి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి చనిపోవాలనుకుంటున్నావా? కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చదువుకుంటే ఎందుకు చదువుతారా? సోనం వాంగ్చుక్ కోసం విన్నావా? నీట్ పేపర్ లీక్ అయిందని ప్రొటెస్ట్ చేస్తున్నారు, విన్నావా? విన్నా. సోనం వాంగ్చుక్ కోసం నాకు తెలియకపోవడం ఏంటి? ఆయన ఒక టీచరు, ఇన్నోవేటర్ అండ్ ఇంజనీరింగ్ సైంటిస్ట్ ఇవన్నీ చేశారని నేను ఇంత చదివేటప్పుడే విన్నాను. నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? రేపు ఇంకొకరికి ఇలా జరగకూడదు. ఈ రోజు నీట్ పేపర్ లీక్ అయ్యి ఎంతమంది 15 మెంబర్స్ ఇలా అయిపోయారు. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే మిగతా ఆస్పిరెంట్స్ కూడా పేపర్ లీక్ అయ్యి వాళ్ళు ఏమన్నా చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంచుమించు 20 రోజుల నుంచి ఆయన ఏమి తినకుండా నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకుంటే ఒక మీడియా న్యూస్ కవర్ చేయడం లేదు. ఆఖరికి అపోజిషన్ కూడా ప్రశ్నించట్లేదు, దీనికోసం ఏమీ మాట్లాడట్లేదు. అలాంటి ఆయన్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటే మనం సామాన్యులు, మనలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? మనం ఏమీ చేయలేము. అందుకే నువ్వు ఈ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన మానేసి ప్రైవేట్ జాబ్ చేసుకోలేదంటే నీ కూలి పని చేసుకో. అంతేగాని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి పేపర్ లీక్ అయిందనుకో మనం ఏమీ చేయలేమమ్మా. మనలాంటి సామాన్యుని ఎవరు పట్టించుకోలేరు. నువ్వు కూడా పేపర్ లీక్ అయిందని చేయకూడదు చేసుకుంటే మేము భరించలేమమ్మా, మా వాళ్ళ కాదు. మా కోసం పోరా.